హల్లెలూయా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను పలికించినావు. మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను పలికించినావు. యేసూత్ర గానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో నా జీవించని, పరవాసినైన కడుపేదను నాకేలా ఈ భాగ్యము, పరవాసినైన కడుపేదను నాకేలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ శ్వాసము, నీవిచ్చు బహుమానము, తీర్చావులే నా కోరిక, తెచ్చానులే సిరుకానుగా, అర్పింతును స్తుతి మాలిక, కరుణామయా యేసయ్యా, అర్పింతును స్తుతి మాలిక, కరుణామయా నా యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోని ప్రవహించని, నీ పాద సేవ నేను చెయ్యనా, నా ప్రాణం అర్పించనా, నీ పాద సేవ నేను చెయ్యనా, నా ప్రాణం అర్పించనా. నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన, ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము, తేజోమయ నా యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను పలికించినావు. ఈ సూత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నీతో జీవించని. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఎందుకున్నా వందన దేవుని మాట్లాడదాం శ్రద్ధగా. 1 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇట్లాగ రాసిండు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అంట. తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడితూ ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవనంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు మాట ఏలియా. దైవజనుడు ఏలియా. అది చూడు, ఏలియా ప్రకటించినట్టు జరిగింది అక్కడ. ఏలియా ఆయన మనిషే కదా, మరి మనము మనుషులే కదా, మనం ప్రార్థన చేస్తున్నాం,
మన ప్రార్థనకి మరి అట్లా జరుగుతలేదు ఎందుకని మన ప్రార్థన ఇంకా మనం అంతగా చేతలా ఏలియా చేసినట్టు మనం కూడా చేయాలి ప్రార్థన. దేవుడి స్తోత్రం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. కేరేతు వాగు దగ్గర దాగి ఉండు అంటున్నాడు ఏలియాని. దేవుడు చెప్పాడు మాట ఏలియాని, నీవు ఇక్కడి నుంచి వెళ్ళి తూర్పు వైపున నువ్వు కేరేతు వాగు దగ్గర దాగి ఉండమంటున్నాడు మాట. దేవుడి స్తోత్రం. ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలానికి ఆజ్ఞాపిస్తున్నని అతనికి తెలియజేయగా, కాకోలానికి ఆజ్ఞిస్తాడంట. కాకులు ఎత్తుకెళ్ళి ఇచ్చిన ఆహారం ఏలియాకి రొట్టె ముక్కలు మాంసం ముక్కలు ఇచ్చినాయి మాట. కాకులు ఈ మనిషికి పెడతాం ఎక్కడన్నా చూసామా? పిల్లల దగ్గర ఉంటే ఎత్తిపోతాయి, అవి మనుషుల దగ్గర ఉంటే అవి ఎత్తిపోతాయి, దొంగసాటుకు వచ్చి ఎగరేసిపోతాయి. అటువంటి కాకులు దేవుని మాట విన్నాయి మాట. దేవుని మాట విన్నాయి, దేవుడు చెప్పినట్టు విన్నాయి మాట. మనిషి పోయినా మన ఇంట్లో ఆయన మాట, దేవుడి మాట వినాలి. దేవుడు అంటే గొప్ప దేవుడు. ఆ దేవుని మాట మనం వింటే మన కార్యాలు జరుగుతాయి. అంతేగాని మనం ఏదో మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు వేస్తాం, అది చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం అని మన కార్యాలు జరిగిచ్చేస్తాడు దేవుడు అనుకుంటే అది నీ భ్రమ. నీ భ్రమ. నువ్వు ప్రేమ, దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. మళ్ళీ మోకాళ్ళ అనుభవం ఉండాలి. మోకాళ్ళ అనుభవం ఉంటే దేవుడు నీ పక్షని కార్యం చేస్తాడనమాట. అట్టకి ఏలియార్లాగా మనం ప్రార్థన పరులాగా ఉండాలి. దేవుడి స్తోత్రం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నివాసము చేశాను. కేరేతు వాగు దగ్గర నివాసం చేశాడంటే ఏలియారు నివాసం చేస్తే అప్పుడు దేవుడు చెప్పినట్టు అక్కడ కాకోలంలో ఉదయమందు రొట్టెలు మాంసము అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు కొని వచ్చిండాను. ఉదయము సాయంత్రం రొట్టెలు మాంసం తీసుకెళ్ళినాయి అంట ఏలియాకి. ఆ రొట్టెలు మాంసం తిని ఆ కేరేతు బాగా నీళ్ళు తాగి అక్కడ ఉన్నాడన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిందంట. కొంతకాలం అయినాక భూమి మీద వర్షం లేదు కదా. ఈ వర్షం లేకపోతంలో ఆ కేరేతు బాగు కాడ ఎండిపోయిందంట. ఎండిపోతే అప్పుడు దేవుని స్తోత్రం అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైందన్నమాట. ప్రత్యక్షమయ్యి చెప్పాడు ఆయన, ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారెపతు ఊరికి వెళ్ళి అక్కడ ఉండమన్నా అనమాట. దేవుని స్తోత్రం. దేవుని మాట వినాలి. ఇప్పుడు కరువుగా ఉంటే సారెపతు ఊరికి వెళ్ళి అక్కడ ఉండమంటున్నావేంటి ప్రభా? నేను ఎట్లా జీవించాలి, ఎట్లా ఉండాలి ఈ కరువులో? నేను అక్కడికి వెళ్ళి అని అనలా ఏలియారు అనలా. నిన్ను పోషించుటకు అచ్చటన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. విధవరాలికి సెలవిచ్చాడంట ఏలియాను పోషిస్తాకి. దేవుని స్తోత్రం.
అందుకతడు లేచి సారెపత్తునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక ఎదవరాలు అచ్చట కట్టెలు వేరుకుంటుందంట. కట్టెలు అంటే పుల్లలు ఏరుకుంటుందన్నమాట. పుల్లలు ఏరుకుంటుంది. ఎందుకు ఏరుకుంటుందా? వాళ్ళకే కొంచెం పిండి కొంచెం నూనె ఉందన్నమాట. కొడుకున్నాడు ఆవిడికి. ఆ కొడుకు ఆవిడి అప్పమ్మలు చేసుకుని ఆ రోజు తినేసి రెండో రోజుని చనిపోతారన్నమాట. అందుకు ఈ పుల్లలు ఏరుకుంటా వచ్చింది. దేవుడి స్తోత్రం. అందుకతడు లేచి సారెపత్తునకు పోయి పట్టణంపు గవని వద్దకు రాగా ఒక ఎదవరాలు అచ్చట కట్టెలు వేరుసంట చూసి ఆమెను పిలిచి తాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. కొంచెం పాత్రతో నీళ్ళు తీసుకురమ్మని వేడుకున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. కొంచెం నీళ్ళు తీసుకురమ్మన్నాడు. నీళ్ళు తీసుకురమ్మంటే సరే నీళ్ళు తీసుకొద్దామని వెనక్కి తిరిగేటప్పటికి మళ్ళీ చెప్పాడు. అదే చేత్తో ఒక అప్పం కాడ తీసుకురమ్మని చెప్పాడనమాట. చెబితే అప్పుడు ఈ ఎదరాలంటే యెహోవా జీవము తోడు నీ తోడు ఇంట్లో కూతి పిండి పచ్చడి పిండి కొంచెం నూనె బుడ్లో కొంచెం నూనె ఉన్నాయి, అవి తప్ప ఏమీ లేవు. నా కొడుకు నేను తిని చేసుకుని వాళ్ళ తిని రేపు చనిపోవాలి, అందుకనే పుల్లలేరుకుంటా వచ్చాను అని చెప్పింది అంత. చెబితే ఏలియా అన్నాడు, భయపడు మాకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, అయితే మొదట చేసిన అప్పం నాకు తీసుకొచ్చిమన్నాడు అనమాట. మొదట చేసిన అప్పం దైవజనుడికి తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. దైవజనుడు తిని అప్పుడు దీవించాడు అనమాట. అప్పుడు ఆ కరువు అయిపోయేదాకా ఆ తొట్టులో పిండి అయిపోలేదంట, గుడ్లో నూనె అయిపోలేదంట. అలాంటి కార్యం దేవుడు చేస్తాడనమాట. మనం దైవజనుడికి పెడితే అది మనకి ఆశీర్వాదమే అన్నమాట. దేవుడు అటు సారెపతి ఎదరాలను పోషించాడు, ఇటు ఏలియాలను పోషించాడు అనమాట. అట్లాగా దేవుడు అట్లాంటి ఆశీర్వాదం ఇస్తాడనమాట. దేవుడి మాట ఉంటే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అటు ఉండాలి. ఆమె నీళ్లు తేబోస్తుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుట్టెలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నవే కానీ అప్పము ఒకటైనని లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలెను నని కొన్ని పుల్లలు వేరుగుంటకై వచ్చితనని నిన్ను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నిన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము అని చెప్పాడనమాట. మొదట అప్పం నాకు ఇవ్వు, తర్వాత నీ బిడ్డ నువ్వు చేసుకుని తినండి అన్నాడు. దేవుడి స్తోత్రం. అలాగ దయచేయండి చెప్పినట్టు వినదాయి ఆవిడి విని మొదటప్పుడు అప్పం దైవజనుడికి తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. ఇస్తే అప్పుడు ఆ దైవజనుడు తిని ఆస్వాదించాడనమాట. ఆస్వాదింటే దేవుడు ఆస్వాదించినట్టే ఆ తొట్లో పిండి అయిపోలేదంట, బుడ్లో నూనె అయిపోలేదంట, కరువు అయ్యేదాకా. అలాంటి ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం వస్తుందన్నమాట. దేవుడు అందు ఉంటే మనం అలాగే దేవుడు అందు ఉండి దేవుడిని ప్రార్థన చేసుకుంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకోండి. ఏలియాలాగా ప్రార్థన చేస్తూ ఆయనలాగా ఉందాం.
దేవుడి వాక్యం దీవించుగా.